హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు అయితే స్నాక్ ఐటమ్స్ అయితే చేస్తున్నానండి. నిన్నైతే మామూలుగా అన్ని వెరైటీస్ అన్నీ కూడా చేసుకున్నాను. అయితే ఇవేంటంటే వేపి నేనే ప్రిపేర్ చేసుకుంటానమాట. కార్న్ఫ్లెక్స్ ఏంటంటే మనం విడిగా కొనుక్కొచ్చుకొని అరకిలో కావాలంటే నేనైతే అరకిలో తెచ్చుకున్నాను. అరకిలో ఆల్రెడీ పావు కిలో మీకు చేసి చూపించాను కదా ఫస్ట్ టైం అసలు ఎలా చేస్తాను అనేది. వీడియో చూడండి, చూడని వాళ్ళు కనుక, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఆ వీడియో కూడా చూడండి. ఆల్రెడీ వేపి చూపించానని ఇంకా ఈరోజైతే అలా ఆ ప్రాసెస్ అంతా కూడా ఏమీ చూపించట్లేదు. ఇంకా కార్న్ఫ్లెక్స్ అయితే బాగా ఎక్కువగా వెళ్తాయండి. ఏ షాప్లో అయినా సరే నేను ఇచ్చే 2 కొట్టుల్లో కూడా అన్నిటితో పాటు అన్నీ ఒకటొకటి తీసుకుంటే కార్న్ఫ్లెక్స్ మట్టికి 2, 3 కూడా తీసుకుంటారు. ఇవి ఎక్కువగా వెళ్తాయి అన్నమాట. స్నాక్ ఐటము మనకు కూడా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాం కదా కార్న్ఫ్లెక్స్. ఇవి వేపుకొని చాలా బాగుంటాయి. అందుకోసమే ఇవి కూడా చాలా ఎక్కువగా వెళ్తాయి అంట. గొట్టాలు కూడా తెచ్చుకున్నాను. అయితే ఇవన్నీ నేనేంటంటే గొట్టాలు ఒక 2 అట్టలు, కార్న్ఫ్లెక్స్ చేస్తే ఒక 3 అట్టలు, మొత్తం ఇలా అయ్యి అయితే గొట్టాలు కన్నా కూడా కార్న్ఫ్లెక్సే బాగా వెళ్తున్నాయి. అయితే అవి 1 కేజీ, ఒక 1/2 కేజీ అలా తెచ్చుకున్నాను. ఇంకా ఇవేంటంటే ఆయిల్ కూడా కొనుక్కొచ్చుకొని ఇవి అయితే నేనే వేపి ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఉప్పు, కారము, ఇంకా కొంచెం దాల్ముడి అయితే కలుపుతున్నాను. అయితే కార్న్ఫ్లెక్స్ బయట కొనుక్కొచ్చినవి ఏంటంటే బాగా కారంగా పెద్ద పెద్ద చక్రాలు అవి వేసి ఉంటున్నాయి. మళ్ళీ సపరేట్గా చక్రాలు వేసి ఇవన్నీ ఎందుకని నా దగ్గర దాల్ముడి ఉంటుంది కదా, అవి కొంచెం ఒక 2-3 గంటలు అవి కూడా వేసి వీటిల్లో కలిపేస్తున్నాను అనమాట. ఇంకా అలా అయితే చేసి ఇంకా ఇప్పుడైతే అన్నీ కూడా కవర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే 5 రూపీస్ ప్యాకెట్ అండి. అట్టల మీద నేను 5 రూపీస్ అని రాసి కూడా ఇస్తాను, మీకు తెలుసు కదా. అయితే ఈ షాపు ఆయన ఏంటున్నారంటే అట్ల మీద రేట్ ఏమి రాయకండి, మేము ఒక్కొక్కటి 6 రూపాయలకు కూడా అమ్ముకుంటాం కదా అని అన్నారు. అందుకోసం నేనైతే ఇంకా ఇప్పుడు స్నాక్ ఐటమ్స్కి అయితే ఇంకా రేట్లు అయితే వేయట్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకు అమ్ముకుంటున్నారో అనేసి. ఇంకా ఎందుకోసం అంటే డ్రై ఫ్రూట్స్ చాలా రేట్ ఎక్కువ కదా, అవి అమ్ముతున్నారని నాకు కూడా డౌట్ వచ్చింది. ఇంకా వాళ్ళ ఇష్టం కదండి, మనం వేసిన తర్వాత వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఇంకా అలా అయితే ఇస్తున్నాను. నాకు ఇవన్నీ కన్నా కూడా డ్రై ఫ్రూట్సే 6 రూపీస్కి అలా ఒక్కొక్క ప్యాకెట్ అమ్ముకుంటున్నారేమో అనుకుంటున్నాను. నేనైతే 10 కొడతానమాట. 40 రూపీస్కి వాళ్ళకి ఇస్తాను. అంటే ఒక్కొక్కటి 4 రూపాయలు చొప్పున నేనైతే వాళ్ళకి ఇస్తున్నాను. ఇంకా వాళ్ళు 5కి అమ్ముకోవచ్చు, 6కి అమ్ముకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. తర్వాత ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, డ్రై ఫ్రూట్స్ మీరు అన్నీ వేసి చేస్తున్నారు కదా, మీకు అసలు లాభం ఉండిద్దా, లాభం ఎంత వస్తుంది ఒక అట్టకి అని అడిగారు. అయితే నేను డ్రై ఫ్రూట్స్ విడిగా వీటి కోసం ఏం కొనుక్కొచ్చుకోవట్లేదు. ఖర్జూరం సపరేట్గా చేస్తాను కదా, ఖర్జూరం ఉన్నాయి. అలానే కిస్మిస్, జీడిపప్పు ఇవి నేను మసాలా ప్యాకింగ్లు చేస్తా కదా, వాటిల్లో ఉన్నాయి. నేను ఇంకా బాదం ఒక పావు కిలో కొనుక్కొచ్చుకుంటున్నానండి. పావు కిలో రేట్ వచ్చి 250, 230 అలా ఉందన్నమాట రేటు. ఇంకా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రేటు ఉంది. 250 ఉంది కదా. ఇంకా అదొక్కటే నేను కొనుక్కొచ్చుకొని డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను అనమాట. ఒక్కట్టకే నేను ప్రిపేర్ చేసి చేయలేదు కాబట్టి నా దగ్గర ఆల్ ఐటమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంకా జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు, బద్దలు అవి ఉంటాయి కదా, అవి వేసేసి అన్ని ఐటమ్స్, చెర్రీస్ అన్నీ ఉంటున్నాయి, అవి వేసి చేస్తున్నానండి. ఒక్కొక్క దాంట్లో ఎంత లాభం వస్తుంది అంటే నేను వీటి కోసమే కొనుక్కొచ్చి చేస్తే నాకు ఇంత వస్తుంది లాభం అని తెలిసిద్ది. నేను ఆల్ ఐటమ్స్తో పాటు ఇవి కూడా అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను కాబట్టి నాకు ఇందులోనే ఎంత లాభం వస్తుంది అనేది అయితే పర్టికులర్గా తెలియదు. అందుకోసమే చెప్తున్నాను వివరంగా. మీకు వివరంగా అసలు ఎంత మిగులుతుంది తెలియాలి అంటే కనుక జీడిపప్పు 100 గ్రాములు, ఖర్జూరం 100 గ్రాములు అలా కొంచెం కొంచెంగా తెచ్చుకొని పావు కిలో, లేకపోతే పావు కిలో తెచ్చుకొని చేసుకోండి. అప్పుడు మీకు ఎన్ని ప్యాకెట్స్, ఎన్ని అట్టలు అవుతున్నాయి అనేది తెలిసిపోయిద్ది. లాభం ఎంత వస్తుంది అనేది కూడా తెలిసిద్ది. స్నాక్ ఐటమ్స్లోనే కొంచెం ఎక్కువగా పర్లేదు అనిపిస్తుందండి నాకు. మసాలా దినుసులతో పోలిస్తే స్నాక్ ఐటమ్స్లోనే కొంచెం 1 రూపాయి అదనంగానే వస్తుంది అనిపించింది నాకైతే.
అందుకోసమే చెప్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వెళ్తున్నాయి, అలానే ఈ కార్న్‌ఫ్లెక్స్ బాగా వెళ్తున్నాయి. చేసినట్టు ఈ రెండే అయిపోతున్నాయి అన్నమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఇంకా ఇలా గొట్టాలు చేశాను, ఈ కార్న్‌ఫ్లెక్స్ చేశాను. కార్న్‌ఫ్లెక్స్ అయితే అయిపోతున్నాయి, గొట్టాలు అయితే వద్దని అన్నారు. ఇక నుంచి అయితే గొట్టాలు అయితే చేయను, ఆ ఉన్నవి ఇంట్లో వేపేసుకుందాంలే, ఉన్నాయి ఇంకా మిగతావి అనుకున్నానమాట. ఇంకా మనకి ఏ ఐటెం ఎక్కువగా వెళ్తుంది అనే దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి. ఒక బ్రదర్ అయితే మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు. మా సైడు ఇలా అవన్నీ కూడా వెళ్ళవన్నమాట. మల్తాడి దారాలని, పిన్నీస్లని చెప్తున్నారు. చూస్తాను, ట్రై చేస్తాను, ఒకసారి అడుగుతాను, వెళ్తాయి చెయ్యి అంటే చూస్తాను, లేకపోతే లేదనమాట. అయితే నా దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని తెచ్చుకున్నాను కదండి, అవన్నీ కూడా అలానే ఉండిపోయాయి. మీలో ఎవరైనా బిజినెస్ చేసుకుంటామంటే కనుక నేను తెచ్చుకున్న రేటుకే, అసలు రేటుకే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మేము తీసుకుంటాము అని అనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేను నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ వ్యాపారం ఇది అన్నీ కూడా పెట్టుకున్నా నాకు కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నాకు ఈ మసాలా దినుసులు ఇవి సరిపోతున్నాయి, అందుకోసమే చెప్తున్నాను. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఎవరైనా తీసుకుంటామంటే కనుక వాళ్ళకైతే నాకు అసలు రేటుకే నేనైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే ఇవి పొద్దున్నే బిగించేసుకున్నాను అనమాట. పాపకి లంచ్ కట్టే అవసరం లేదు, మధ్యాహ్నానికి వచ్చేస్తానంది. ఇంకా పొద్దున్నే వంట చేసిన ఇంకెందుకులే అనేసి ఇంకా ఇవి ఆల్రెడీ నిన్న అడిగారు ఇవి కావాలని, అందుకోసం మార్నింగ్ పొద్దున్నే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా లైన్కి వెళ్తానమాట. ఇవి చేసిన తర్వాత రెడీ అయ్యి వెళ్తాను. అందుకోసం ఇప్పుడు పొద్దున్నే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందండి వర్క్ అయితే. ఈ చిన్న వర్క్ ఎవరు చేస్తారులే అనుకుంటే వేస్ట్ వర్క్ లానే ఉంటుంది. చిన్న వర్క్లో అయినా సరే మనం ఎంతో కొంత సంపాదించుకోవాలి, ఖాళీగా ఉండకూడదు అనుకుంటే కనుక ప్రతి చిన్న దాంట్లో అయినా సరే మనం చక్కగా ఇలాంటివి చేసుకొని ప్రాఫిట్ అయితే పొందొచ్చు. ఇందులో గొట్టాలు మనకి చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి. కార్న్‌ఫ్లెక్స్ కూడా రేటు కూడా తక్కువగానే ఉంటుందండి. కార్న్‌ఫ్లెక్స్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు అరకిలో. గొట్టాలు అయితే 60 రూపాయలు తీసుకున్నారు కిలో. చూడండి ఒక కిలోకి చాలా వస్తాయి కదా, అవి ఏంటంటే ఆయిల్ తెచ్చి వేయించుకుంటే మనకి ప్రాఫిట్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట ఈ రెండిట్లో. అందుకోసమే చెప్తున్నాను, స్నాక్ ఐటమ్స్ ఏదైనా మనం మన చేతులతో చేసుకొని అమ్ముకుంటే మనకి ₹1 అదనంగానే వచ్చిద్దండి. ఇంకా మసాలా దినుసులు అంటారా, మనం అన్నీ కూడా కొనుక్కొచ్చుకొని చేసుకుంటాం కాబట్టి మీడియంగా వస్తూ ఉంటాయి. మనం ఎన్ని సేల్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మనకి లాభం అనేది అంత చక్కగా వచ్చిద్ది. అలానే ఆర్డర్స్ కూడా తెచ్చుకునే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా మిగులుతూ ఉండిద్ది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ప్రాఫిట్ వచ్చిద్ది. నేను కూడా అందుకే ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెంచుకుంటున్నాను అనమాట. ఇలా ఉంటుందండి నా బిజినెస్ అయితే. నేను ప్రతిదీ కూడా నేనేం చేస్తున్నాను, నేనేం తెచ్చుకుంటున్నాను అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే బిగించేయచ్చు. ₹2000 ఉన్నా, ₹1000 ఉన్నా, స్నాక్ ఐటమ్స్ ఓన్లీ స్నాక్ ఐటమ్సే చేసుకుంటామంటే కనుక 500 ఉన్నా కూడా బిగించేసి చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం ఇంకా అదంతా కూడా. ఇంకా నేను ఒక్కొక్కటిగా పెంచుకుంటున్నాను కాబట్టి ఇలా ఉంటుంది. నిదానంగా ఒక సైకిల్ కూడా తీసుకుందామనే ఆలోచన ఉంది. ఎందుకంటే డైలీ ఇవన్నీ మోసుకుంటూ సరుకు పెంచుకున్నా కూడా నాకు లగేజ్ ఎక్కువ అవుతుందన్నమాట. తీసుకువెళ్ళటం కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు సైకిల్ వచ్చండి, సైకిల్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా దానికైతే సైకిల్కి పెట్టేసుకొని ఇవన్నీ వెళ్ళామనుకోండి కొంచెం రిస్క్ తగ్గిద్ది కదా. ఇదిగో చూడండి 9 అయింది టైము. మార్నింగ్ నేను 7కే స్టార్ట్ చేశాను ఇవన్నీ వేయించుకోవటం. కొంచెం ఆరిన తర్వాత ప్యాకింగ్ చేయటం, సీలింగ్ చేయటం, పిన్నులు కొట్టడం అన్నీ చేసేసానమాట. ఇంకా అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇప్పుడైతే లైన్కి వెళ్తున్నానండి. ఇలా ఉండిద్ది నా బిజినెస్. మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.